మామ ఇక్కడ అన్నదానం చేస్తున్నారట. సార్పుకుండాలా నాకు కూడా ఒకటి తీసిపెట్టి మావా. మనవే అన్నదానం చేస్తాం. ఇదే అంజేరమ్మ కనుమ దేవాలయం. పుత్తూరుకి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో హైవేకి దగ్గరే ఉంటుంది. ఇక్కడే మనం అన్నదానం చేయబోతున్నది. ఆ విశేషాలను ఇప్పుడు కామెడీగా చూసేద్దాం. అన్నాన్ని ముందుగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత అందరికి పంచాలి. లేదంటే అమ్మవారు కళ్ళు పుట్టి చేస్తుంది. అమ్మెందుకు కళ్ళు పొడుస్తుందా? అడక తినేవాడా? అమ్మవారు అంటే అమ్మతో సమానం. అమ్మ ఎప్పుడు మనం బాగుండాలని కోరుకుంటుంది. సరే మామా, చాలా ఐటెంలు రెడీ చేసినాం బా. పోవాల్సింది ఎత్తిపోయి అమ్మకు పెట్టేసినామంటే ఒక పని అయిపోతుంది. మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం అందరికి. ఈమె అంజారమ్మ తల్లి. పూజారాన్ని కూడా మన సబ్స్క్రైబరే అంట. మన వీడియోలు చాలా బాగుంటాయని ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. అలానే మనమందరం బాగుండాలని అమ్మవారికి పూజ చేయడం జరిగింది. అన్న మీ పేరా? అంజారం పేరే పెట్టుకున్నారా? ఓకే, అమ్మవారి ఆశీర్వాదం తీసుకునేసినామా? ఇంకా అన్నదానం చేద్దాం పదండి. ఈ ప్రదేశంలోనే అన్నదానం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో కొన్ని వేల మంది భక్తులు వెంకన్న స్వామి మాల ధరించి కొన్ని వందల కిలోమీటర్లు నడిచి తిరుమలకి చేరుకుంటారు. వాళ్ళ ఆకలి తీర్చడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. మన అంజారమ్మ తల్లి గుడి హైవేకి ఆనుకుని ఉండడం వల్ల ఇక్కడ అన్నదానం చేయడానికి, అలానే భక్తులు సేద తీరడానికి కూడా అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. చూడు మామ, ఎన్ని కార్లు ఉన్నాయా? ఫుల్లుగా ఉన్నాయి మామా. చూడు, ఒక కారు ఇక్కడ పోయింది రోడ్లో. అద్దుర బస్సా, ఇద్దరు తట్ల మా వాళ్ళు మొత్తం తినేపోతారు. 2 తట్లు ఎత్తి పడేస్తారు మనకి. ఈయనే మా శశి మామ, సబ్స్క్రైబర్లకు ప్లేట్ ఇస్తున్నాడు. ఈయన వినోద్, సీసీ కెమెరా స్పెషలిస్ట్. ఒక సైడ్ అన్నం వడ్డిస్తాను, ఇంకో సైడ్ సీసీ కెమెరాలు మాటిస్తాడు. మర్చిపోయినాడు మా ఈయన. ఈయన ఎవరో తెలుసా? ఎవరా? ఈయన సమరం భీం సరవణ. ఆయనకి జూమ్ వేస్తా అనుకున్నాడు, ఈయనకే చేయను. కొత్త పెళ్లి కొడుకు కదా. వెనకాల తొంగి తొంగి చూస్తున్నాడే, ఆయన విజయ్, రొయా హాస్పిటల్లో ఆపరేషన్ స్పెషలిస్ట్. కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడిన ధీరుడు. ఇంకేం చెప్పాల్సి మళ్ళీ మన అన్బీటబుల్ కల్చర్ అందగాడు, వెనకాల మన అన్బీటబుల్ కల్చర్ పందిగాడు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఈయన కాస్ట్యూమ్ డిజైనర్ కార్తిక్. ప్రస్తుతానికి వాటర్ సప్లై చేస్తున్నాడు. ఇంతలో జనాభా ఎక్కువగా రావడానికి ఒక అద్భుతమైన ప్లాన్ వేసినాం. అన్నదానం అన్నదానం అన్నదానం. రండి రండమ్మ రండి, అంజరం గుడికడ అన్నదానం జరుగుతున్నా. రండి 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 రండి. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఊరే తిరగకుండా చెప్పేసిందిరా, బాగుంటదనే. వాసన చూస్తేనే అర్థమైపోతుంది అమెరికా లడ్డు అని. గట్టిగా మాట్లాడమనే. వంకాయ సూపర్ ఉంటుంది. వంకాయ ఇది మార్కెట్లో పండింది, ఏదైనా కాకపోతే చెప్పి. ఈ రైస్ అయితే సీక్రెట్. ప్లేట్ సిల్వర్ 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 ఒరిజినల్ సిల్వర్. ఒంటికి మంచి తింటే కానీ తడత కూడా తినేయాల. అమ్మవారి భక్తులు పూజారి ఎదుడు బా జంట ఎదురుతారు బా.
ఒక చేత దానం, ఒక చేత అన్నదానం. తినమా తినండి. నెక్స్ట్ చిలక జ్యోతిష్యం చూపించుకునే ప్రోగ్రామ్. లడింగ్ లస్కో బుడింగ్ బుస్కో కాట్రవల్లో జలకండ్రో చూసుకో ఇందులో ఏమి ఉందో. మన జాతకం శిలకే అర్థం కాల, గిరగిర తిరిగేస్తున్నది. సేవ వచ్చేసాడు, ఇంక భయం లేదా, ఇంక మొత్తం ఆయనే చూసుకుంటాడు. గుడి దగ్గర ఇంకా చాలా మంది అన్నదానం చేస్తూ ఉన్నారు. ప్రజల్లో మార్పు వస్తూ ఉండదు, సంతోషం. ఇంతలో రైస్ కొద్దిగా మిగిలిపోయింది, దాన్ని కూడా పార్సల్ చేసి వెళ్తూ ఎదురుగా వస్తున్న స్వాములకి ఇద్దామని డిసైడ్ అయ్యాము. ఇంతసేపు మా వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు అమ్మవారిని వెళ్ళి దర్శించుకుందాం అందరూ కలిసి. ఓకే చేయండి. గుడి దగ్గర అబ్బా అంతా జంటలు 20 ఇలా పరా. మీరు ఎప్పుడు అవుతుంది జంట? అవసరం లేదు పో. వీళ్ళే కాలినడకన తిరుమలకి వెళ్తున్న భక్తులు. చాలా దూరం కాలినడకన వచ్చుంటారు. వీళ్ళు తమిళ్ వేరే మాట్లాడుతున్నారు, అంటే తమిళనాడు నుంచి వస్తున్నారు. కాబట్టి ఆంధ్రాలో మనమే వీళ్ళకి సహాయం చేయాలి. వీళ్ళ ఆకలి తీర్చడం మన బాధ్యత అనుకోవచ్చు, మన అదృష్టం అనుకోవచ్చు, పుణ్యం అన్నీ అనుకోవచ్చు అనమాట. తెలిసి ఇప్పుడు మేము తిరిగి వస్తున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ గుర్తుపడుతున్నారు. వాళ్ళందరినీ నమ్మించడం మా భాగ్యంగా భావిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిసింది. ఈ వీడియోని చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అలానే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. గోవిందా గోవిందా గోవిందా.